ప్రజల కోసం ఇచ్చిందని, నా వ్యక్తిగతమైన కోపతాపాలతో ఈ బాధ్యత నెరవేర్చొద్దని చాలా ఓపికగా, చాలా మర్యాదగా, గౌరవంగా ఈరోజు ఉన్న అధ్యక్ష. నేను ఒక్కటే అడుగుతున్నా అధ్యక్ష ప్రతిపక్షాన్ని, రీజనల్ రింగ్ రోడ్ వేసుకుందామా వద్దా? రేడియల్ రోడ్స్ వేసుకుందామా వద్దా? మన ఫ్యూచర్ సిటీని కట్టుకుందామా వద్దా? మూసీని నిర్మించుకుందామా వద్దా? మెట్రో రైలును పొడిగించుకుందామా వద్దా? హైదరాబాద్లో ఫ్లైఓవర్లు కట్టుకుందామా వద్దా? హైదరాబాద్లో టన్నెల్స్ కట్టుకుందామా వద్దా? అక్బరుద్దీన్ ఓవైసీ గారిని నేను రిక్వెస్ట్ చేస్తే హైదరాబాద్ అభివృద్ధి కోసం ఈజ్ వెరీ మచ్ కన్సర్న్ అబౌట్ హైదరాబాద్ డెవలప్మెంట్. ఈ నాట్ టుడే. Yes, time and again he has demanded to Rajshekhar Reddy, to Chandrababu Naidu, Rosaya to Kiran Kumar Reddy, including Chandrasekhar Rao. But the then government, they never reacted on old city development. I have told clearly, this is not old city, this is original city. I have to develop original city. That is what my commitment, that is what I am doing. So, ఒక సభ్యులు వారితోని వారి యొక్క లండన్ నుండి యాదృచ్ఛికంగా నేను రిక్వెస్ట్ చేసి తీసుకెళ్ళి మనం ప్రపంచ దేశంలో జరిగిన అభివృద్ధిని చూసి మన రాష్ట్రాన్ని, మన నగరాన్ని మనం ఎట్లా అభివృద్ధి చేసుకుందాం ప్రయత్నం చేస్తామని సహకారం అడిగిన అధ్యక్ష. మన టీంను పంపించిన సౌత్ కొరియాకి చూసి రాపోండి అని, వాళ్ళ ఎమ్మెల్యేలను ఆబ్సెంట్ చేయించిండు ఒత్తిడి చేసి. నేను ఆల్ పార్టీ కమిటీ పంపించిన అధ్యక్ష, నేను నా ఎమ్మెల్యేలను పంపించాలి, అధికారులను పంపించిన. ఎందుకంటే ఇతర దేశాలలో జరిగిన అభివృద్ధిని చూడడం ద్వారా దుబారా తగ్గించడం ఎట్లా, ప్రపంచంతో పోటీ పడడం ఎట్లా అనే దాంతో నేను కొన్ని దేశాలు తిరిగి వచ్చిన. తమరు చూసి వచ్చారు, సౌత్ కొరియా కౌన్సిల్ చైర్పర్సన్ సుఖేందర్ రెడ్డి గారు చూసి వచ్చిండ్రు, ఎమ్మెల్యేలు పోయి వచ్చిండ్రు. వాళ్ళ ఎమ్మెల్యేలు పోతామంటే ఆఖరి నిమిషంలో వాళ్ళని పోవద్దని ఒత్తిడి చేసి వాళ్ళని పోనీయలేదు అధ్యక్ష. నేను ఒకటే అడుగుతున్నా అధ్యక్ష, ఏం బుద్ధి ఇది అధ్యక్ష? ఏం బుద్ధి ఇది? ఇది మంచిదా తెలంగాణ రాష్ట్రానికి? ఇందుకోసమైనా తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నది, ఇందుకోసమైనా 1200 మంది విద్యార్థులు ప్రాణాలు త్యాగం చేసి అమరులయ్యి తెలంగాణ రాష్ట్రం సాధించుకుంటే, ఆ సాధించుకున్న తెలంగాణను అభివృద్ధి చేసుకునే సోయి మనకు లేకపోతే, సోయున్నోడు చేస్తుంటే కాళ్ళలో కట్టబెట్టి అడ్డం పడి ఇట్లా చేస్తే ఈ దుర్మార్గులను తెలంగాణ సమాజం క్షమిస్తుంది అధ్యక్ష? మీరు చెప్పండి. ఈ ఆర్థిక ఉగ్రవాదులను తెలంగాణ సమాజం ఎంతకాలం భరించాలని నేను అడుగుతున్నా అధ్యక్ష. అందుకే అధ్యక్ష ఈరోజు రైతు భరోసా రైతుల కోసము, నగర అభివృద్ధి, ఉద్యోగాలు చేసుకున్న విద్యార్థుల కోసము, విద్యను పెంపొందించడము, సాంకేతిక నైపుణ్యము, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్, ఇవన్నీ వినూత్నమైన ఆలోచనలు. మీరు స్పోర్ట్స్ స్టేడియంలు గతంలో కడితే దేనికి ఇచ్చిండు అధ్యక్ష? సన్బర్న్ పార్టీలకు ఇచ్చిండు అధ్యక్ష, డ్రగ్స్ తీసుకునే పార్టీలకు ఇచ్చిండు అధ్యక్ష. సిగ్గులేదు అధ్యక్ష. స్టేడియం క్రీడల కోసం నిర్మించిన గచ్చిబౌలి స్టేడియంలో తాగి ఊగడానికి ఎవడన్న బాధ్యత ఉన్నోడు ఇస్తాడా అధ్యక్ష? అట్లాంటి పనులు చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చి వాదిస్తారు, ఇక్కడికి వచ్చి దబాయిస్తారు. ఏంది అధ్యక్ష ఇది? ఇవన్నీ కూడా నేను కోపంతో చెప్తలేను అధ్యక్ష. తెలంగాణ సమాజం ఆలోచన చెయ్యాలి. అక్కడున్న మిగతా సభ్యులకు కూడా తెలంగాణ సమాజం పట్ల కొంత కమిట్మెంట్ ఉన్న పార్టీలు ఉండ్రు. విధి లేని పరిస్థితుల్లో, తప్పని పరిస్థితుల్లో, రాజకీయ విధి లేని పరిస్థితుల్లో ఉండొచ్చు. అట్లాంటి వాళ్ళు సావాసం చేయకండి. వాళ్ళు కేవలం దొంగలకు సద్దులు మోసేటోళ్ళే, తెలంగాణ సమాజం కోసం పనిచేసే వాళ్ళు కాదు. అక్కడ ఉండే మా సహచరులు కొంతమంది ఆఖరి బెంచీల వాళ్ళు ఉండ్రు, నాకు కావాల్సిన వాళ్ళు, వాళ్ళకి తెలుసు వాళ్ళ ఆవేదన, వాళ్ళ బాధ వాళ్ళు కూడా మీకు తెలుసు అధ్యక్ష. విధి లేని పరిస్థితుల అచేతనంగా వాళ్ళు బాధపడుతున్నారు. ఎందుకంటే వాళ్ళు ఈ నగరం వాళ్ళు అధ్యక్ష, ఇక్కడనే పుట్టిరు, ఇక్కడనే పెరిగిరు. ఈ నగరం అభివృద్ధి ఎంతో వాళ్ళ గౌరవం పెరుగుతుంది. ఇవాళ ఈ నగరం పరిస్థితి ఢిల్లీ చూసిరు కదా అధ్యక్ష. ఢిల్లీ కాలుష్యం వల్ల బడులు బంద్ అయినాయి, వ్యాపారాలు బంద్ అయినాయి, పార్లమెంటు బంద్ అయింది. అక్కడ ఉన్న వాళ్ళందరూ వలసలు పోతున్నారు ఇతర ప్రాంతాలకు. హైదరాబాద్ నగరాన్ని కూడా అట్లా చేసుకుందామా అధ్యక్ష? నల్గొండ జిల్లా ఏం పాపం చేసింది అధ్యక్ష? మా ఎంకన్న పదే మాట్లాడుతుంటే మీరు విన్నారు కదా. ఏం పాపం చేసి ఫ్లోరైడ్ భూమిలో ఉంటే ఆ ఫ్లోరైడ్ బాధితులు ఇప్పటికీ తరతరాలుగా కాలు వంకర, నడుము వంకర, ఇవాళ బతకలేని పరిస్థితి నల్గొండ జిల్లాలో ఉంటే ఎస్ఎల్బిసి టన్నెల్ ద్వారా 3.5 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చి ఆ నల్గొండ జిల్లాను బాగు చేయాలని ఈరోజు బ్రాహ్మణవెల్లి కానీ, పిల్లాయపల్లి కాలువ కానీ, ధర్మారెడ్డి కాలువ కానీ ఈ ప్రాజెక్టులని పూర్తి చేయాలని వాళ్ళు కంకణం కట్టుకొని ప్రయత్నం చేస్తే 10 ఏళ్ళు పడవ పెట్టింది అధ్యక్ష. ఎస్ఎల్బిసి 32 కిలోమీటర్ల ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో టన్నెల్ పూర్తి చేస్తే 10 కిలోమీటర్ల టన్నెల్ పూర్తి చేయకుండా నల్గొండకు అన్యాయం చేసి ద్రోహం చేశారు అధ్యక్ష. అన్యాయం అన్నది దీన్ని
అక్కడ ఉన్న జగదీశ్వర్ రెడ్డి గారిని గుండెల మీద చేసుకొని చెప్పమని వాళ్ళు చేసింది కరెక్ట్ అని 10 ఏళ్ళు 10 కిలోమీటర్లు టన్నెల్ తవ్వకపోవడం కేసీఆర్ గారి గొప్పతనం మా పార్టీ సాధించిన విజయం అని జగదీశ్వర్ రెడ్డి గారు చెప్పగలరా నల్గొండ ప్రజలకని నేను అడుగుతున్నా అధ్యక్ష. ఇవాళ ఈ నగరం నుంచి వెలువడుతున్న కాలుష్యం, పరిశ్రమల నుంచి తీసుకొచ్చి పోస్తున్న కాలుష్యం, ఈ రోజు ఫార్మా కంపెనీల నుంచి అదర్ ఇండస్ట్రీస్ కాలుష్యం, ఇదే కాదు అధ్యక్ష, పశువుల కలేబరాలు, మనుషుల శవాలు ఈరోజు కొట్టుకుపోయి నల్గొండ ప్రజలకు శవాలను తెల్లారి లేస్తే ఏ శవాన్ని చూడాల్సి వస్తుందో అని వాళ్ళు బాధతోనే ఈరోజు బతుకుతున్నారు అధ్యక్ష, భయంతో బతుకుతున్నారు అధ్యక్ష. ఇలా మూసి పరివాహక ప్రాంతంలో పండించిన పంట ఏది తినట్లేదు అధ్యక్ష. నేను మొన్న పోయినప్పుడు ఆడపిల్లలు తల్లులు వచ్చాన్నారు, కొత్తగా పెళ్ళి అయితే పిల్లలు కూడా పుట్టట్లేదు ఈ నీళ్ళ వల్ల, మేము గర్భం దాల్చాలంటే కూడా మాకు భయం అవుతుంది అని ఆడబిడ్డలు వచ్చి చెప్పారు అధ్యక్ష. మూసి ప్రక్షాళన చేస్తాము, మూసీలో ఒక మంచి నీళ్లు నల్గొండ జిల్లాకు పంపుదాము, ఆ నల్గొండ జిల్లా దేవుడు ఒకవేళ వాళ్ళకి శాపం పెట్టినా ఆ శాపాన్ని మనం కష్టపడి కడుక్కుందాం అని అంటే మూసి గట్టొద్దు, ఎట్లా కడతావో నేను చూస్తా అంటాడు అధ్యక్ష. ఇదేనా అధ్యక్ష ప్రధాన ప్రతిపక్షం చేయాల్సిన పని? వీళ్ళు ఇట్లనే ఉంటారు అధ్యక్ష. మరి ఆయన ఇదే చెప్పి తోలుతున్నాడా వీళ్ళ? నిన్న అక్బరుద్దీన్ ఓవైసీ గారు అదే అడిగారు, ఆయన ఇచ్చిన ట్రైనింగ్ ఇదేనా ఇదేనా వాళ్ళు ఇచ్చిన ట్రైనింగు? ఇవాళ ఇట్లా తయారైతే, విధ్వంసకారులుగా తయారైతే, తెలంగాణను విధ్వంసం చేయాలని వీళ్ళు బయలుదేరితే, ఇట్లాంటి విధ్వంసం చేసేటోళ్లకు ఎలాంటి బరి తెగించిన క్రూర ముగాలనైనా బోనులు బంధించే శక్తి నా సభకు నా సభ్యులకు ఉంది అధ్యక్ష. నేను ఇవాళ సవాలు విసురుతున్నా, రా నల్గొండ పోదాం, భువనగిరి పోదామా, నల్గొండ పోదామా, ఆలేరు పోదామా, రంగారెడ్డి జిల్లా పోదామా, ఎల్బీ నగర్ పోదామా, మహేశ్వరం పోదామా, నకరేకల్ పోదామా, మరి రాజగోపాల్ మునుగోడు పోదామా, ఏడికి పోదామా, రాండి బాబామర్దులు ఇద్దరు, నేను రాజగోపాల్ గారు గన్మెన్లు లేకుంటేస్తాం, మీరిద్దరు గన్మెన్లు లేకుంటారా అని ప్రజల దగ్గర పోదాం, అడుగుదాం. మూసి కట్టాలనా, మూసి కడగాలనా వద్దా, మూసి ప్రక్షాళన చేయాలనా వద్దా, నల్గొండ ప్రజలను అడుగుదాం అధ్యక్ష. ఎంత దుర్మార్గం అధ్యక్ష, ఉమ్మడి రాష్ట్రంలో కూడా వాళ్ళు ఇంత ద్రోహం చేయలేదు, అంతకంటే ద్రోహులుగా తయారైనరు. ఇదేందో అధ్యక్ష ఈ కక్ష, ఈ రకమైన వ్యవహారము. కాబట్టి దయచేసి అధ్యక్ష ఈ చర్చ రైతులకు ఉపయోగపడేటట్టు ఉండాలి. ఈరోజు ఈ సభలో రైతు భరోసా మీద స్వల్పకాలిక చర్చ మా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఏదైతే ప్రవేశపెట్టినరో, దయచేసి పంతాలకు పట్టింపులకు పోకండి. మనం చిన్నగా ఉన్నప్పుడు బట్టలు వేసుకోకుంటుంటాం, కొంచెం పెద్దగా అయినాక నిక్కర్ వేసుకుంటాం, కొంచెం పెద్దగా అయితే ప్యాంట్ వేసుకుంటాం, బాగుపడితే సూట్ వేసుకుంటాం, అంతే కదా అధ్యక్ష? అట్లనే రైతుకు మన వెసులుబాటును బట్టి, మన ఆర్థిక స్థితిగతులను బట్టి వాళ్ళకి మేలు చేయడానికి ఎన్నో రకాల ఉపాయాలు ప్రణాళికలు తీసుకొస్తాం. ఈరోజు సరే మీరు మొదలు పెట్టారా, మంచిది, దాన్ని కొనసాగిద్దాం, ఇంకా మంచిగా చేద్దాం, దుబారా తగ్గిద్దాం. దుబారా తగ్గించడం ద్వారా ఇంకా కొంతమందికి ఎక్కువ మేలు జరుగుతుంది, ఇంకా పెంచివచ్చు. ఇట్లాంటివి ఏమైనా ఉంటే కన్స్ట్రక్టివ్ సజెషన్స్ ఇవ్వండి. 10 years మీరు ప్రభుత్వాన్ని నడిపారు, ఆ బాధ్యత మర్చిపోకండి. 10 సంవత్సరాలు ప్రభుత్వం నడిపిన వాళ్ళు ఎంత బాధ్యతాయుతంగా నడిపించాలి. మొదటి సంవత్సరం, ఇంకా సంవత్సరం, నిన్నగాక మొన్ననే సంవత్సరం పూర్తి చేసుకున్నాం. సంవత్సరం పూర్తి చేసుకోకముందే 10 ఏళ్ళు మీరు పరిపాలించి సంవత్సరం కాకంటే ముందే మనల్ని ఇట్లా ఇబ్బంది పెట్టి, మిమ్మల్ని అగౌరవపరిచి, సభ్యులతోని వాదోపవాదాలు, వాడిగా వేడిగా చర్చ వేరే అధ్యక్ష. సభాధ్యక్షుడు గౌరవాన్ని కాపాడాలి కదా. 10 ఏళ్ళు నేను అది చేసినా ఇది చేసినా అంటే 21 సంవత్సరాలు నాకు అనుభవం ఉంది అంటుండే. 21 సంవత్సరాల అనుభవం ఉన్నోడు స్పీకర్ గారి మీద దాడి చేస్తాడు అధ్యక్ష. ఇది పద్ధత? మీరే వీడియోలో నేను ముందు చూడలే, పోయినాకేదో టీవీలో చూపిస్తే చూసినా. ఇదా పద్ధతి అధ్యక్ష? ఇదేనా వాళ్ళు నేర్చుకున్న చదువు? ఎక్కడ నేర్చుకొచ్చిండ్రు అధ్యక్ష ఇట్లాంటి చదువు? కాబట్టి దయచేసి ఇప్పటికైనా మిగతా సభ్యులతో పాటు మీరు, ఎందుకంటే వాళ్ళు మాట్లాడే అవకాశం పోయింది, నాకు తెలిసి మీరు మళ్ళీ అవకాశం ఇస్తారని నేను అనుకోవడం లేదు. వాళ్లకు రాతపూర్వక ఏదన్నా ఉంటే రాతపూర్వకంగా మంత్రి గారికి పంపిస్తే తప్పకుండా తీసుకుంటాం. మీరు అందరికీ అవకాశం ఇవ్వాలి, ఏ పార్టీలు వాళ్ళ సూచనలు, ఎందుకంటే ఇది అత్యంత కీలకమైన విషయం కాబట్టి మిగతా సభ్యులందరూ కూడా అవకాశం ఇవ్వండి. పాయల శంకర్ గారికి మరొకసారి నా విజ్ఞప్తి, తప్పకుండా మీరు లేవనెత్తిన అంశాలు, అదేవిధంగా రైతులకు వ్యవసాయ పొలాలకు వెళ్ళడానికి అవసరమైన రోడ్ల గురించి వారు ప్రస్తావించారు. మీరు నేను అనుకుంటే NREGSలో కొంత స్టేట్ గవర్నమెంట్ ఏదో విధంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఒకరికొకరు సహకరించుకొని మీ ఫ్లోర్ లీడర్ మహేశ్వర్ రెడ్డి గారితో సమయం తీసుకుంటే అందరం కలిసి ఢిల్లీకి వెళ్దాం.
కేంద్ర ప్రభుత్వానికి కలితో నాకు ఎలాంటి బేసిజాలు లేవు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సత్సంబంధాలు ఉండాలి, మనకు కావాల్సిన నిధులు అడగాలి, అడగని అమ్మాయినా పెట్టదన్నారు. మన కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి అడగకపోతే ఇస్తారా? ఎందుకు ఇస్తారు? కాబట్టి ప్రధానమంత్రి నుంచి ఏ మంత్రి దగ్గరికైనా నాకు ఎలాంటి బేసిజాలు లేవు. తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం ఎక్కడికైనా నేను వస్తా, ఎవరినైనా నేను కలుస్తా. నేను ముఖ్యమంత్రి అనే అహంభావము అహంకారము నాకు లేదు. నేను ముఖ్యమంత్రి అంటే బాధ్యత అనుకుంటున్నా. ఈ బాధ్యతను నేను ప్రజల కోసం వినియోగించాలనుకుంటున్నా. ప్రధానమంత్రి నుంచి ఏ మంత్రి దగ్గరికైనా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం ఉపయోగపడే ఏ పెట్టుబడిదారుడు వచ్చినా నేను కలుస్తాను. 24 గంటలు ఈ తెలంగాణ కోసం పనిచేస్తా. ఆ విధంగా ముందుకు తీసుకెళ్తే రైతు భరోసా మీద మాట్లాడని సభ్యులేదంటే వాళ్ళకి అవకాశం ఇచ్చి వాళ్ళని కూడా చెప్పనివ్వాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా అధ్యక్ష.